హరి ఓం 25వ మంచి మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనం రోజు చెప్పుకున్నట్టే ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకోవాలి తప్ప ఉద్ధరించే వాళ్ళు ఎవరు ఉండలేడు. ఉద్ధరేదాత్మ ఆత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి తప్ప ఇంకోళ్ళు ఎవరు వచ్చి ఉద్ధరిస్తారనే వాళ్ళు ఎవరు లేరు. అందరూ స్వార్థంగా జీవించేవాళ్ళే. నువ్వు ఒక్కసారి మలుచుకుంటే ఈ సత్యమైన పదార్థాన్ని తెలుసుకుంటే చాలు. జాయతే గచ్చత్ జగత్ అంటారు. ఇది జా అంటే పుట్టడం, గత్ అంటే నశించడం. ఈ సృష్టిలో పుట్టినటువంటి ఏ ప్రాణి అయినా, ఏ పశువు అయినా, ఏదైనా సరే వచ్చిందంటే వెళ్ళిపోవాల్సిందే. జా అంటే పుట్టడం, గత్ అంటే నశించటం. ఏది ఉంది? 1000 సంవత్సరాల నుంచి ఉన్నది ఏదైనా ఒకటి చూపించండి ఈ ప్రపంచంలో. ఇది ఒక నాటక రంగం. నాటక రంగంలో ఒకసారి చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. నాటకం జరుగుతుంటుంది, అక్కడ దీపం ఒకటి ఉంటుంది. నాటక దీపం అనే ఒక చిన్న ఆఖ్యానం కూడా ఉంది. రాజుగారు వచ్చారు, మంత్రి గారు ఉన్నారు, సభాసదులు ఉన్నారు, పెద్ద సభ జరుగుతుంది. వార్తాహరుడు వచ్చి ఒక వార్త చెప్పేశాడు. రాజుగారు ఎవరో వచ్చారు మీకోసం అన్నారు. సరే అన్నారు. ఆ వార్తాహరుడు వెళ్ళిపోయాడు. వాడి పాత్ర వాడు పూజించాడు. నాటక రంగం ఒక అంకం అయిపోయింది, రెండో అంకం వచ్చింది. ఇంకో రాజు కుటుంబం వాళ్ళ చర్చ అంతా వచ్చింది. ఇలా ఎపిసోడ్ వెళ్ళిపోతూ ఉన్నాయి మొత్తం కూడా. కానీ ఆ నాటకంలో చూసేటువంటి దీపానికి ఏమంటుకుందా? వచ్చేది వస్తుంది, పోయేది పోతున్నారు. ఎప్పుడు అంటుకోరు. అది అంటుకోకుండా హాయిగా చూస్తూ ఉన్నది. నాటకం అయినప్పుడు ఉంది, నాటకం ముందు ఉంది, నాటకం తర్వాత ఉంది, నాటకం జరిగేటప్పుడు ఉంది. మనం కూడా ఎంత ఇది నాటక రంగం. ఇది రాత్రిపూట కళలాగానే. మనం కూడా ఒకసారి చెప్పుకున్నాం. మనం రాత్రి కళ, పగటి కళ. ఇది స్వప్నంలో వచ్చిన అనేక రకాల కళలు వస్తున్నాయి. తెల్లవారిపాటికి అయింది. అది నువ్వే కళ్ళు తెరిచావు, ఇది కానీ వస్తువులని కనపడుతున్నాయి. ఇది ఒక కళ, అంతే తప్ప ఊరికే ప్రపంచం చుట్టూ తిరగడంగా. ఊగులాడితే జీవుడు, ఊరకుంటే దేవుడు. రమణ మహర్షి లాగా ఏది వస్తున్నా చూస్తుంటాడు, ఏది పోయినా చూస్తుంటాడు. ఆత్మతో సంబంధం పెట్టుకుంటాడు. ఏది వచ్చినా ఏది పోయినా నాకు సంబంధం కాదు. ప్రారంధాన్ని అనుభవించడానికి ఈ దేహం వచ్చింది. ఈ దేహం మరలా రాకూడదు. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి జరిగిపోవాలి. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనం ఎక్కడికి వెళ్ళాలి? మన గమ్యం ఏంటి? మన మార్గాలు ఏంటి? మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనకు చూస్తున్నాం. నేను ఉదయాన్నే 3:30కి నిద్ర లేచినప్పుడు నేనున్న ఇంట్లో చుట్టుపక్కలన్నీ కూడా అనేక రకాల మందిరాల యొక్క శబ్దాలు వినపడుతుంటాయి. ఒక పక్క బైబిల్ గురించి చెప్తూ ఉంటారు, ఇంకొక పక్క మసీదు నుంచి వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇంకొక పక్క చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వస్తూ ఉంటాయి, ఇంకో పక్క గడప సత్యనారాయణ ఆలయం నుంచి వస్తూ ఉంటుంది. ఇలా ఎవరికి సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉంటారు. 4 గంటలు 5 గంటల నుంచి బిగిన్ చేస్తే మరి మనసు ఎక్కడ కేంద్రీకరిస్తుంది? మనం మాట్లాడేది అద్వైతం. ఇందుట్లో అద్వైతం అనేది ఏదీ లేదు. అందరూ మా దగ్గర సుఖం ఉంది, రండి 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 అని పిలుస్తున్నారు. మనం ఎక్కడికి వెళ్ళాలో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. నీ స్వస్వరూపం తెలియాలి, అప్పుడే నీకు జ్ఞానం కలిగినట్టు. అందువల్ల ఈ నాటకంగా చూస్తాను. రామారావుని చూసుకున్నాం చూడండి. ఒక బిచ్చగాడ పాత్ర వేశాడు, ఒక కర్ణుడు వేశాడు, ఒక కృష్ణుడు వేశాడు. సాంఘిక నాటకాల్లో పౌరాణిక అనేక రకాలు ఉన్నాయి. ఎన్ని పాత్రలు ఎంత జీవించాడు? బిచ్చగాడు పాత్ర వేసిన దాన్ని పోషించాడు. మన పాత్ర కూడా మనం పోషించుకోవాలి. ఇట్లా
ఒకసారి పరమేశ్వరుణ్ణి ఎప్పుడు నువ్వు ఏ పని చేసినా చేయకపోయినా హాయిగా నీ మనసు లగ్నం చెయ్యి. ఎక్కడో ఉన్నాడు అనుకుంటే దూరం అయిపోతాడు. గుండెలో గూడు కట్టుకున్నవాడిని చూడు. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. ఆత్మలాగా హృదయ కుహరంలో, హృదయ గుహలో లబ్డబ్ 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 అని కొడుతున్నాడే, ఇది ఎక్కడైతే దొరుకుతాడండి? తిరుపతి వెళ్ళి వచ్చాం 9 సార్లు, రామేశ్వరం వెళ్ళాం 10 సార్లు, మానస్తరం వెళ్ళాం. దేనికోసం వెళ్ళాలి? అక్కడ ఉంది అదే పంచభూతాలు, ఇక్కడున్న పంచభూతాలే. వెళ్ళాలి, తిరగాలి. తిరిగి 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 చాలిపోయిందా కస్తూరి భుగంలాగా. అంతే మనం కూడా. ఉన్న చోటే సుఖం ఉంది, ఎక్కడో ఉందని ఎదుగుతున్నాం. ఒకసారి కన్ను తెరిచి చూస్తే చాలు నీకు. అసలు రక్తాన్ని తయారు చేసేవాడు అండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రపంచంలో ఎంతో రక్తాన్ని తయారు చేసేవాడు ఎవరు పుట్టలేదు ఇంతవరకు. మన బంధాలు ఎవరితో పెట్టుకుంటున్నాం? రక్తంతో వచ్చినటువంటి రక్త సంబంధం, అన్న చెల్లెలు అక్క రక్తంతో పంచుకున్న వాడితో పెట్టుకుంటున్నాం. కానీ రక్తాన్ని ఇచ్చిన వాడితో సంబంధం పెట్టుకోకుండా మనం జీవిస్తున్నామంటే మనం ఎంత తప్పు చేస్తున్నామో అర్థం చేసుకోండి. సమయం క్షణాల్లో గడిచిపోతుంది మాట్లాడుతుంటే. అప్పుడే 5 నిమిషాలు అయిపోయింది, 6 నిమిషాలు అయిపోయింది అంటున్నాం. అందువల్ల దయచేసి మీరు అన్యదా భావించుకో. 1 నిమిషం 6 నిమిషాలు ఎక్కువ అవుతున్నా కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను చాలా వరకు. అందువల్ల రేపు మరలా ఇంకో దాంట్లో కలుద్దామని సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.